కానీ మన వీరభద్రుడు మొండి ఘటం. యక్షిణిని ప్రసన్నం చేసుకోవడానికి మన వీరభద్రుడు తనకిష్టమైన వెజ్ బిర్యానీని తీసుకెళ్లాడు. హోటల్ నుంచి వేడివేడిగా ప్యాక్ చేయించుకొని వెళ్ళి ఆ భోజనాన్ని ఆమె ముందు పెట్టి, ఇది ఈ ప్రపంచంలోనే రుచికరమైన ఆహారం, తినిచూడు అన్నాడు. అది చూడగానే యక్షిణికి ఎక్కడి లేని కోపం వచ్చింది. ఏంటిది, ఇంత జిడ్డుగా ఇంత నీచమైన వాసన వస్తున్న వస్తువుని నాకు పెడతావా? మేము ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని తింటాం, ఇలాంటి రోగాల తిండిని కాదు అంటూ ఆమె వీరభద్రునికి చితకబాదింది. అతని గుండు పట్టుకొని లోయ బయటి వరకు లాక్కెళ్ళి పడేసింది. నమస్కారం మిత్రులారా, తెలుగు డార్క్ ఫైల్స్కి తిరిగి స్వాగతం. వీరభద్రుడు సాధారణ మనిషిలాగా మొదలై క్షుద్రశక్తులతో పోరాడుతూ ఇప్పుడొక శక్తివంతమైన తాంత్రికుడిగా మారుతున్నాడు. పిశాచాలు, దయ్యాలు, కర్ణ పిశాచాల్లాంటి భయంకరమైన శక్తులతో యుద్ధం చేసిన తర్వాత ఇప్పుడు వీరభద్రుడి జీవితంలో అత్యంత కీలకమైన, అత్యంత ప్రమాదకరమైన సమయం రానే వచ్చింది. అది యక్షలోకం గురించి తెలుసుకోవడం, ఒక యక్షిణిని ఎదుర్కోవడం. ఈరోజు మీరు వినబోయే కథ మీ వెన్నులో వణుకు పుట్టించడమే కాదు, క్షుద్ర విద్యల్లో లోతైన రహస్యాలను కూడా బయటపెడుతుంది. మీ హెడ్ ఫోన్స్ పెట్టుకోండి, గదిలో లైట్లు ఆర్పేయండి, ఎందుకంటే ఇప్పుడు భయం మీ ముందు నిలబడుతుంది. శ్మశాన వాటికలో తన గురువు ముందు కూర్చొనున్నాడు వీరభద్రుడు. వీరభద్రుడి మనసులో ఎన్నో ప్రశ్నలు. ఆ రోజు రాత్రి గురువుగారు ఆ ఇత్తడి బిందెను తీసి వీరభద్రుడి ముందు పెట్టారు. అప్పుడు గురువుగారితో వీరభద్రుడు ఇలా అన్నాడు, గురువుగారు, ఇప్పటి వరకు నేను ఎన్నో ఆత్మలను చూశాను, కానీ ఈ యక్షిణీలు ఎవరు? వాళ్ళు మనలాగే ఉంటారా, లేక దయ్యాల్లా కనిపిస్తారా? గురువుగారు వీరభద్రుడి వైపు తీక్షణంగా చూస్తూ, వీరభద్రుడా, యక్షిణి అంటే దయ్యం కాదు, ప్రేతాత్మ అంతకంటే కాదు. వాళ్ళు ప్రకృతి శక్తుల రూపాలు. దేవత సమానమైన అందం, రాక్షసులను మించిన శక్తి వారి సొంతం. ఈ ఇత్తడి బిందెని నీ దగ్గర భద్రంగా ఉంచుకో. ఇది యక్షలోకానికి తలుపులు తెరిచే తాళం లాంటిది. నేను చెప్పే చోటికి వెళ్ళు, అక్కడొక యక్షిని బందీ అయ్యుంది. ఆమెను నువ్వు ప్రసన్నం చేసుకోవాలి, ఆమెతో స్నేహం చేయాలి. కానీ గుర్తుంచుకో, ఒక్క పొరపాటు జరిగినా నీ శరీరం ముక్కలవుతుంది. అది విన్న వీరభద్రుడికి భయం వేసింది. కానీ తాంత్రికుడుగా తను ఎదగాలంటే తప్పదు. గురువుగారు వీరభద్రునికి నిర్జనమైన కొండ ప్రాంతానికి పంపించారు. గురువుగారు పంపించిన ప్రాంతం చాలా భయంకరంగా ఉంది. అది మానవ సంచారం లేని ఒక లోతైన లోయ. అక్కడ రాత్రిపూట వింత శబ్దాలు వినిపిస్తాయి. గురువుగారి ఆదేశం ప్రకారం వీరభద్రుడు పగలు గురువుగారి దగ్గరికి వెళ్లి సలహాలు తీసుకునేవాడు. రాత్రిపూట ఆ లోయలోకి వెళ్ళేవాడు. గురువుగారు వీరభద్రునితో ఆ యక్షిణీల గురించి ఇలా చెప్పారు. యక్షిణీలకు అందమైన మగవాళ్ళంటే ఇష్టం, కానీ నువ్వు తాంత్రికుడివని తెలిస్తే ఆ యక్షిణి నిన్ను చంపేస్తుంది. అందుకే ఒక సాధారణమైన మనిషిలా వెళ్ళి ఆమెను ఆకర్షించు, ఆమెకు బహుమతులివ్వు. ముఖ్యంగా ఆమెకు తిండి అంటే చాలా ఇష్టం. రుచికరమైన పదార్థాలు తీసుకెళ్ళు. వీరభద్రుడు తన తాంత్రిక వస్త్రాలను లోపల దాచి పైనొక టీషర్ట్ వేసుకున్నాడు. తల మీద గుండున్న స్టైలిష్గా కనిపించడానికి ప్రయత్నించాడు. కొంత ఆహారాన్ని తీసుకొని ఆ లోయలోకి దిగాడు. చీకటి అడవిలో వెళ్తున్న వీరభద్రుడికి అకస్మాత్తుగా ఒక వింత వెలుగు కనిపించింది. ఒక అందమైన యువతి గాలిలో తేలుతున్నట్టుగా చెట్ల పైకొమ్మల మీద అడుగులు వేస్తూ వెళ్తుంది. ఆమె అడుగు పెట్టిన ప్రతి చోట బంగారు రంగు ఇసుక రాలుతున్నట్టుగా మెరుస్తుంది. వీరభద్రుడు ఆశ్చర్యపోయాడు. తను ఇంత అందమైన స్త్రీని ఎప్పుడూ చూడలేదు. ఆమెను వెంబడిస్తూ వీరభద్రుడు ఒక చెట్టు మీదికి ఎక్కాడు. తను కూడా ఆమెలాగే గాలిలో ఎగురుతూ వెళ్ళాలని ప్రయత్నించి పట్టు తప్పి కింద పడ్డాడు. పడడంతో కాలు బెనికింది. ఆ యక్షిని అకస్మాత్తుగా వీరభద్రుడి ముందు ప్రత్యక్షమై, ఎవరు నువ్వు? నన్నెందుకు అనుసరిస్తున్నావు? ఒక సామాన్య మనిషికి నన్ను చూసే శక్తి ఎలా వచ్చింది?
వీరభద్రుడు తడబడుతూ నేను నిన్ను చూసి మోహించాను, నువ్వు చాలా అందంగా ఉన్నావు అన్నాడు. ఆ యక్షిని నవ్వుతూ, నాతో నాటకాలాడకు, నీ మెడలో ఉన్న ఆ తాంత్రిక మాల నాకు కనిపిస్తుంది. ఈ పిచ్చి బట్టలు వేసుకుంటే నువ్వు సామాన్యుడివి అయిపోవు. ఎందుకు వచ్చావు? నన్ను బంధించడానికా? ఆమె ఒక్క దెబ్బతో వీరభద్రుడి టీషర్ట్ చింపేసింది. లోపలున్న తాంత్రిక వస్తువులు బయటపడ్డాయి. వీరభద్రుడు అప్పుడు అసలు విషయం చెప్పాడు. తను ఆమెను బంధించడానికి రాలేదని, కేవలం స్నేహం చేయడానికి వచ్చానని నమ్మించాడు. అప్పుడా యక్షిని, సరే ఇది మొదటిసారి కాబట్టి వదిలేస్తున్నాను, ఇంకోసారి ఇటువైపు రాకని హెచ్చరించింది. కానీ మన వీరభద్రుడు మొండి ఘటం. యక్షిణిని ప్రసన్నం చేసుకోవడానికి మన వీరభద్రుడు తనకిష్టమైన వెజ్ బిర్యానీని తీసుకెళ్లాడు. హోటల్ నుంచి వేడివేడిగా ప్యాక్ చేయించుకొని వెళ్ళి ఆ భోజనాన్ని ఆమె ముందు పెట్టి, ఇది ఈ ప్రపంచంలోనే రుచికరమైన ఆహారం, తినిచూడు అన్నాడు. అది చూడగానే యక్షినికి ఎక్కడి లేని కోపం వచ్చింది. ఏంటిది, ఇంత జిడ్డుగా ఇంత నీచమైన వాసన వస్తున్న వస్తువుని నాకు పెడతావా? మేము ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని తింటాం, ఇలాంటి రోగాల తిండిని కాదు అంటూ ఆమె వీరభద్రునికి చితకబాదింది. అతని గుండు పట్టుకొని లోయ బయటి వరకు లాక్కెళ్లి పడేసింది. మళ్ళీ కనిపిస్తే ప్రాణాలు తీస్తా అని మళ్ళీ హెచ్చరించింది. మరుసటి రోజు ఒళ్లంతా దెబ్బలతో వీరభద్రుడు గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. బిర్యానీ పెట్టిన విషయం విని గురువుగారు నవ్వు ఆపుకోలేకపోయారు. అప్పుడు గురువుగారు, ఒరేయ్ వెర్రివాడా, యక్షిణీలు దేవతా వర్గానికి చెందినవారు, వాళ్ళు తాజా పండ్లు తింటారు, నువ్వు బిర్యానీ ఇస్తావా? లేదురా, ఈసారి మంచి పండ్లు తీసుకెళ్ళు అన్నారు. వీరభద్రుడు తెలివిగా ఆలోచించాడు. పండిన పండ్లిస్తే వెంటనే కుళ్ళిపోతాయి. ఆమెకు ఎక్కువ రోజులు రావాలని పచ్చరటి పండ్లు, పచ్చి మామిడికాయలు, పచ్చి టమాటాలు కొనుక్కొని వెళ్ళాడు. ఆ యక్షిని మళ్ళీ ఎదురైంది. ఈసారి గర్వంగా వీరభద్రుడు పండ్లు తీసి చూపించాడు. అప్పుడు వీరభద్రుడు, చూడు, నీకోసం తాజా పళ్ళు తెచ్చాను, ఇవి పచ్చివి, నువ్వు నీ దగ్గర పెట్టుకుంటే వారం రోజులకు పండుతాయి, నిదానంగా తినచ్చు అన్నాడు. ఆమె ఆ పచ్చి అరటి పళ్ళు చూడగానే ఆమె ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అప్పుడా యక్షిని వీరభద్రునితో, నన్ను చూస్తే నీకు ఎలా కనిపిస్తున్నాను? నేను పండ్లు పండించే వ్యాపారిని అనుకున్నావా? నాకు పండిన పండ్లు కావాలి, కానీ ఈ పచ్చికాయలు కాదు. పైగా ఈ టమాటాలేంటి, ఇవి కూరగాయలు కదా. మళ్ళీ వీరభద్రుడికి దేహశుద్ధి జరిగింది. ఈసారి ఆమె వీరభద్రుడి వెన్ను మీద గట్టిగా కొట్టి ఈడ్చుకుంటూ తీసుకెళ్లి అడవి అవతల పారేసింది. చివరికి మూడో ప్రయత్నంలో వీరభద్రుడు 1000 రూపాయలు ఖర్చు చేసి అత్యంత ఖరీదైన తీయని పండ్లను తీసుకెళ్లాడు. ఆ పండ్ల వాసనకు, రుచికి ఆ యక్షిని శాంతించింది. మెల్లిగా వాళ్ళిద్దరి మధ్య స్నేహం మొదలైంది. వారం రోజుల పాటు వీరభద్రుడు ఆమెతో గడిపాడు. ఆమె తన మనసులోని మాటలను వీరభద్రుడికి చెప్పింది. తను యక్షలోకం నుండి వచ్చి ఇక్కడ చిక్కుకపోయానని, తిరిగి తన లోకానికి వెళ్ళాలని ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. అప్పుడు మన వీరభద్రుడు తన దగ్గర ఉన్న ఇత్తడి బిందె గురించి చెప్పాడు. ఆ బిందెలో ఆమెను తిరిగి యక్షలోకానికి పంపే మార్గముందని చెప్పాడు. మరుసటి రోజు రాత్రి వీరభద్రుడు ఆ ఇత్తడి బిందెను తీసుకొని యక్షిని దగ్గరికి వెళ్ళాడు. ఆ బిందె మూతి తీయగానే అందులో నుంచి ఒక పాత కాగితం బయటకు వచ్చింది. ఆ కాగితాన్ని ఆ బిందెలోంచి బయటికి తీయగానే ఆ కాగితం గాలిలోకి ఎగిరి ఒక పెద్ద మాయదర్పణంలాగా మారిపోయింది. ఆ అద్దంలోంచే యక్షలోకానికి దారి. కానీ అప్పుడే ఆ అద్దంలోంచి ఒక భయంకరమైన యక్షుడు బయటికి వచ్చాడు. అతను ద్వారానికి కాపలాదారుడు. అప్పుడా యక్షుడు వీరభద్రుడితో, ఎవరు మీరు? ఈ ద్వారాన్ని తెరిచే అధికారం మీకు లేదు. యక్షిని, నువ్వు లోపలికి రావాలంటే ఈ తాంత్రికుడిని బలివ్వాలి. అది విన్న వీరభద్రుడు యక్షుడి వైపు చూస్తున్నాడు. ఆ యక్షుడు అత్యంత శక్తివంతుడు. ఒక్క దెబ్బతో 100 చెట్లనైనా పిండి పిండి చేయగలడు.
వీరభద్రుడు భయంతో వణికిపోతున్నాడు. కానీ ఆ యక్షిని వీరభద్రుని కోసం ఆ యక్షుడితో పోరాటం మొదలుపెట్టింది. వారి మధ్య జరిగిన యుద్ధం వర్ణనాతీతం. కొండలు పిండవుతున్నాయి, మెరుపులు మెరుస్తున్నాయి. అప్పుడు వీరభద్రుడు తెలివిగా, ఓ యక్షుడా, నువ్వు మహావీరుడివి అంటున్నావు కదా, శక్తులతో పోరాటమేముంది? ధైర్యముంటే ఆ శక్తులను పక్కకు పెట్టి ఒక మనిషిలాగా నాతో కుస్తీ పట్టు. నన్నోడిస్తే అప్పుడు నీ గొప్పతనం ఒప్పుకుంటాను. అప్పుడా యక్షుడు అహంకారంతో తన శక్తులను వదిలేసి ఒక మనిషి రూపం దాల్చి వీరభద్రుడి మీదికి దూకాడు. మన వీరభద్రుడికి కుస్తీ రాకపోయినా ఆ యక్షిని సైగలతో సహాయం చేసింది. వీరభద్రుడు కింద పడి దెబ్బలు తింటున్నా ఆ యక్షుడిని తన మాటలతో తన పట్టుతో గందరగోళానికి గురిచేశాడు. ఆ గ్యాప్లో ఆ యక్షిని త్వరగా ఆ మాయ దర్పణంలోకి దూకేసింది. ఆమె వెంటనే ఆ యక్షుడు కూడా ఆ దర్పణంలోకి దూకేశాడు. వెంటనే ఆ దర్పణం మూసుకుపోయింది. అది మూసుకుపోయాక వీరభద్రుడి చేతిలో ఒక చిన్న మాయ అద్దం మిగిలింది. వీరభద్రుడు ఆ అద్దాన్ని గుడ్డలో చుట్టి గురువుగారి దగ్గరికి వచ్చాడు. గురువుగారు, దీన్ని ప్రాణాలకు తెగించి తీసుకొచ్చాను, దీనివల్ల ఉపయోగమేంటని అడిగాడు. ఆ అద్దాన్ని చూసిన గురువుగారి కళ్ళు మెరిశాయి. వీరభద్రుడా, నువ్వు సాధించావు. ఇది మామూలు అద్దం కాదు, ఇది యక్షలోకపు ప్రాణ దర్పణం. దీని సహాయంతో చనిపోయిన మనిషిని తిరిగి బతికించొచ్చు. నా గురువుగారు కొన్నేళ్ల క్రితం చనిపోయారు. ఆయన దగ్గర ఉన్న ఆ గొప్ప తాంత్రిక విద్యలు ఇప్పుడు మనకు కావాలి. ఈ రాత్రికి మనం ఒక శవాన్ని బతికించబోతున్నాం. ఈ మాటలు విన్న వీరభద్రుడు షాక్ అయ్యాడు. చనిపోయిన మనిషిని బతికించడమా? ఇది సాధ్యమేనా? అలా చేస్తే ఏం జరుగుతుంది? చూశారు కదా ఫ్రెండ్స్, మన వీరభద్రుడు ఆ యక్షిణిని ప్రసన్నం చేసి మాయదర్పణాన్ని సాధించాడు. కానీ చనిపోయిన గురువుని బతికించే సమయంలో ఎటువంటి శక్తులు నిద్రలేవబోతున్నాయి? వచ్చే ఎపిసోడ్లో మృత సంజీవిని తంత్రం గురించి తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ శనివారం ఇంకో ఎపిసోడ్తో కలుద్దాం. అంతవరకు జాగ్రత్త.